ఆయన మన యజమానుడు, మనం ఆయన సేవకులము అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో దీని కొరకు మనము ఏం చేద్దామంటే యాకోబు పత్రికకు వచ్చినట్లయితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదివినట్లయితే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి చాలు. ఇక్కడ ఈ వచనంలో 2 విషయాలను నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటిదంటే దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అని అంటున్నాడు. ఎవరు యేసుక్రీస్తు అంటే ప్రభువు అని చెప్తున్నాడు కదా. తర్వాత మరి యాకోబు ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు? దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు కదా. ఈ దాసుడు అనేది మనం చూసినట్లయితే తెలుగులో దాసుడు అని ఉంది, కానీ గ్రీక్లోకి వెళ్ళి చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? డులోస్ అనేటువంటి మాట రాయబడింది. డులోస్ అంటే అర్థం ఏంటిదంటే నేను నీ బాండ్ సర్వెంట్ని అని అంటున్నాడు. అంటే నీ కట్టు బానిసని అని చెప్తున్నాడు. నాకు ఆప్షన్ లేదు, నీకు నేను బానిస. ఎవరు చెప్తున్నాడు? యాకోబు చెప్తున్నాడు. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. నేను యేసుక్రీస్తు యొక్క సహోదరుడునైనటువంటి యాకోబునని పరిచయం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తుని మనకు ఎలా పరిచయం చేస్తున్నాడు? తన్ను తాను ఎలా పరిచయం? ఆయనను ప్రభువుగా చెప్తున్నాడు, తన్ను తాను దాసునిగా చెప్పుకుంటున్నాడు. అంటే నేను నీ బానిసను, ఆయన యొక్క బానిసనైనటువంటి యేసుక్రీస్తు యొక్క బానిసనైనటువంటి నేను అని చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తును విశ్వసించడమును బట్టి మనము ఏం చేయబడుతున్నామంటే ఆయన మనకు యజమానుడిగా ఉంటున్నాడు, మనకు ప్రభువుగా ఉంటున్నాడు, మనము ఆయనకు సేవకులుగా ఉంటున్నాము, దాసులుగా ఉంటున్నాము. కాబట్టి చూడండి, ఈయనని ప్రభువుగా ఎవరు నియమించారు అని చూస్తే ప్రభువుగా దేవుడే నియమించాడు. చూడండి, అపోస్తుల కార్యంలోకి వస్తే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు అంటాడు. చూడండి ఏమంటున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎవరు నియమించారట ఆయనని ప్రభువుగా? దేవుడే నియమించాడు. మీరు సిలువ వేశారు, కానీ మీకు ప్రభువుగా నియమించాడు దేవుడు ఈయనని అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు. ఇంకో విషయం చెప్పనా? బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది, కానీ యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు అని రాయబడలేదు. చూసారా, గమనించారా మీరు ఆ వచనాన్ని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయనది. సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి అంతే అధికారం ఉంది. ఆయన ప్రభువు, మనము ఆయన సేవకులము. ఆయన మనల్ని పాలించువాడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయనను మనము సేవించేటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఇంకొక వచనాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనికి వస్తే 2వ వచనము, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, వారికిని మనకును అని అంటున్నాడు. అంటే ఎవరైతే కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికిని మనకును ప్రభువుగా ఉన్నా అని చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్నాడు. ఊరికైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయలేదు. ఆయన ప్రభువు కాబట్టి ప్రభువు అని మనము పిలుస్తున్నాం. ఆయన ప్రభువు. ఊరికైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటే ఏంటి దాని అర్థము? ఆయన ప్రభువు అనేది అర్థం చేసుకోకుండానే మనం ఏం చేస్తున్నాం? ప్రభు అని అంటున్నాం. కానీ నిజానికి ఆయన ప్రభు అయినప్పుడు మనము ఆయనను సేవిస్తున్నామా? ఆయన దాసులుగా మనం ఉంటున్నామా? మీరు చూడండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు.
ఇక్కడ దాసుడు అనేటువంటి మాట దగ్గర అంతా కూడా ఈ డులోస్ అనేటువంటి మాటే వాడబడింది. అంటే నేను నీ యొక్క బాండ్ మ్యాన్, అంటే నీ సర్వెంట్ని, బాండ్ సర్వెంట్ని అని చెప్తున్నారు. పౌలు అదే మాట చెప్పాడు, పేతురు అదే మాట చెప్పాడు, యాకోబు అదే మాట చెప్పాడు. మీరు యూదా పత్రిక తీసి చూసినట్లయితే యూదా పత్రికలు కూడా అదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, యూదా పత్రిక యేసుక్రీస్తు దాసుడను అని చెప్తున్నాడు. అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు కావచ్చు, శిష్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారిని వారు ఎలాగూ పరిచయం చేసుకుంటున్నారు. ఆయన మా యజమానుడు, మేము ఆయన దాసులము అని పరిచయం చేసుకుంటున్నాడు కదా. వీళ్ళు ఎలాగయ్యారు దాసులుగా? ఎలా దాసులుగా అయ్యారంటే, నిజానికి మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు దేనికి బానిసలము? పాపానికి దాసులం మనం కదా. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా, ఏ స్వాతంత్రమును బట్టి అంటే ఆ పైన వచనాలను చదివినట్లయితే స్వతంత్రురాలి కుమారుడు ఎవరు? ఇస్సాకు. దాసురాలి కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. దాసురాలి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో వారసుడై ఉండలేడు. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కదా. వాగ్దాన పుత్రుడు మాత్రమే వారసుడై ఉంటాడు. అలాగే శరీర సంబంధులు అందరూ కూడా అబ్రహాము సంతానంగా పిలువబడరు కదా. విశ్వాసం ఉంచినటువంటి మనమే అబ్రహాము సంతానంగా ఎంచబడతాము కదా. అలాగే దేవుడు కూడా మనల్ని తిరిగి జన్మింపచేశాడు. ఎలా జన్మింపచేశాడు? తన యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేశాడు కదా. మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను అనేటువంటి మాట చూస్తాం. అంటే దేవుని ఆత్మ మనల్ని తిరిగి జన్మింపచేశాడు. ఆ తిరిగి జన్మింప చేయడమును బట్టి మనం ఏం చేశాము? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడమును బట్టి స్వతంత్రురాలి యొక్క కుమారుడు ఎలాగో వారసుడుగా ఉన్నాడో ఆ స్వాతంత్రమును బట్టి మనం కూడా ఇప్పుడు ఏమయ్యాము? స్వతంత్రులుగా చేయబడ్డాము. అంటే దేని నుంచి విడిపింపబడ్డాము? పాపం నుంచి, బానిసత్వం నుంచి మనము విడిపింపబడి ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడ్డాము. స్వతంత్రులుగా చేయబడినటువంటి మనము క్రీస్తు యేసుకు మనము దాసులము. అది ఆయనకు మనకున్నటువంటి సంబంధం. లాస్ట్ వీక్ ఏం చెప్పాను? తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధం గురించి గుర్తు చేశాను. ఇప్పుడు ఆయన యజమానుడు, మనము ఆయన సేవకులం. మిస్టర్ టిఈ విల్సన్ అనేటువంటి ఒక మిషనరీ అంగోల్లో ఒక సభలో మాట్లాడుతున్నాడట. ఒక గ్రామంలో మాట్లాడుతుంటే ఒక లావుగా హైటు బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సభలో కూర్చుండున్నాడట. ఆ పక్కన ఒక చిన్న అబ్బాయి కూర్చుండున్నాడట. ఈ చిన్న అబ్బాయి చాలా వణికిపోతున్నాడట. ఈయన ఆ ఇద్దరిని గమనించి ఈయన యొక్క ప్రసంగం అయిపోగానే దగ్గరికి వెళ్ళి ఆ బలంగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాడట. ఇతన్ని నాకు అమ్ముతావా అని అడిగాడట. అతను చాలా చూసి ఇతను ఎలాగైనా కొనకూడదని చెప్పేసి చాలా కాస్ట్ చెప్పేశాడు. సరేలే పర్వాలేదు, నేను నీకు ఆ కాస్ట్ పే చేస్తాను, అబ్బాయిని నాకు అప్పగించు. ఆ అబ్బాయిని అప్పగించాడు. ఆ అబ్బాయిని తీసుకొని ఈ టిఈ విల్సన్ తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయితో అన్నాడట, ఇదిగో నేను నిన్ను ఈరోజు కొన్నాను కాబట్టి నీవు ఇక నా దాసుడవు. అయితే నేను నిన్ను స్వతంత్రునిగా విడిచిపెడుతున్నాను. నీవు స్వతంత్రుడవు. నీవు నీ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి లేదంటే అడవిలో ఉన్నటువంటి నీ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రతుకుతావో లేకుంటే ఇక్కడే ఉంటావో అది నీ ఇష్టం అని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా? మిస్టర్ విల్సన్, ఎప్పటికీ నేను నీ దాసుడనే అని అన్నాడు. అంటే ఒక అబ్బాయి తను ఆ చెరలో నుంచి విడిపించినందుకు ఇతనికి నేను జీవితాంతం దాసునిగా ఉంటానని చెప్పాడు. ఇతడు స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా. అంతకంటే గొప్పవాడు కదా యేసుక్రీస్తు. మనల్ని పాపంలో నుంచి విడిపించాడు. కాబట్టి మనము ఆయనకు దాసులుగా ఉండకూడదా? అవునా కదా? మనము
ఆయనకు సేవకులుగా మనము ఉండాలి. అంటే ఒక యజమానునికి సేవకులకు మధ్య ఉండేటువంటి సంబంధం ఎలాంటి సంబంధం? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలాంటి సంబంధం ఉంటుంది? యజమానుని ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞకు సేవకులు లోబడాలి. అంటే యజమానునికి ప్రీతికరమైనది ఎల్లప్పుడూ సేవకులు ఏం చేయాలి? చేయాలి. సేవకులు యజమానుని సేవించాలి కదా. లోకంలో దేనిని కూడా వారి యొక్క యజమానుని కంటే మించి ప్రేమించకూడదు. తన యొక్క యజమానుని మించి దేనికి కూడా లోబడకూడదు. ఈరోజు మార్నింగ్ నేను నా యొక్క డైలీ పోర్షన్లు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ రేకాబు వంశస్థుల గురించి రాయబడి ఉంది. ఇంగ్లీష్లో అయితే రేకాబైట్స్ అని ఉంటుంది. వీళ్ళ గురించి వీళ్ళని ఏమంటాడంటే ఇర్మియాకు చెప్తాడు దేవుడు, ఇర్మియా నీవి యొక్క రేకాబు వంశస్థుల్ని తీసుకొని మందిరానికి వెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకు ద్రాక్షరసం ఇవ్వు అని చెప్పినప్పుడు వాళ్ళని పిలుచుకొని వెళ్తాడు. ఈ ఇర్మియా వెళ్ళి ఆ మందిరానికి తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకు ద్రాక్షరసము ఇవ్వడానికి నింపేసి ఇస్తాడు. ఒక్క నిమిషం. వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము ఈ ద్రాక్షరసం తాగము అని అంటారు. మేము ఈ ద్రాక్షరసము తాగము అని అంటారు. ఎందుకు తాగము అని అంటారు అని అంటే అక్కడ వాళ్ళు చెప్తారు, మా పితరుడైనటువంటి 35లో వాళ్ళ పితరుడు అయినటువంటి యెహోనాదాబు, రైట్, ఈ పేరు గురించి తీశాను ఇది. ఈ యెహోనాదాబు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, ఈ రెహాబీలకు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, మీరు ఈ పట్టణాలలో ఉన్నప్పుడు మీరు ఇళ్ళని కట్టుకోకండి, ప్రాకారం గల పట్టణాలలో ఉండకండి, టెంట్స్ వేసుకొని ఉండండి, పల్లెలలో ఉండండి, మీరు ద్రాక్షరసమును తాగకండి, ద్రాక్ష తోటల్ని నాటించుకోకండి అని చెప్తాడు. ఈ రేకాబీలు ఎవరు అని అంటే వీళ్ళు మన మోషే ఉన్నాడు కదా, మోషే యొక్క మామ ఉన్నాడు కదా, ఆ మామ యొక్క సంతానంలో కేయినాను అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించుకొని వచ్చినప్పుడు వీళ్ళతో కలిసి వస్తారు. కలిసి వచ్చి వీళ్ళతో కలిసి కానాన్లో జీవించినప్పుడు ఈ కేయినాను సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రేకాబీలలో ఒక వ్యక్తి అయినటువంటి ఎవరు అంటే ఈ యెహోనాదాబు ఆయన సంతానానికి చెప్పినటువంటి ఆ మాటకు వాళ్ళు ఏమంటారంటే, మేము ద్రాక్షరసము త్రాగము, మా పితరుడు అయినటువంటి యెహోనాదాబు మాకు చెప్పాడు. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము యెరూషలేములోనికి వచ్చాము, ఈ ప్రాకారంలోనికి వచ్చాము, కానీ మమ్మల్ని మా యొక్క తండ్రి, మా పితరుడైనటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించింది ఏంటిదంటే, మీరు ద్రాక్షరసం తాగదు, ప్రాకారం గల పట్టణాలలో ఉండకూడదు, మీరు బిల్డింగ్స్ కట్టుకోకండి, టెంట్స్లలో ఉండండి, మీరు ద్రాక్ష తోటల్ని నాటించుకోకండి అని చెప్పాడు. కాబట్టి మేము అది చేయము అని అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో వాళ్ళ పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పిన మాటకు వీళ్ళు కట్టుబడి ఉన్నారు, కానీ నా ప్రజలైనటువంటి వారిని విడిపించి నేను ఇన్ని రోజులు సాకి ఇక్కడికి తీసుకొచ్చి పోషించినప్పటికీ కూడా ఎన్నోసార్లు నేను ఎర్లీ మార్నింగ్ నా యొక్క సేవకుల్ని, ప్రవక్తల్ని పంపించి వాళ్ళని హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు నన్ను సేవించడము మానివేశారు, ఇతర దేవతల్ని సేవించడానికి వాళ్ళు తిరిగిపోయారు. ఒక సాదృశ్యాన్ని, ఒక లిటరల్గా ఒక ఎగ్జాంపుల్ని పెట్టి వాళ్ళకు తెలియజేస్తాను. నిజంగా ఆయన మన యజమానుడు అయినప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఆయనను సేవించాలి కదా. నాకు ఇంకా ఏమీ లేదు, నిన్ను సేవించడమే నా పని, నువ్వేది చెప్తే దానికి నేను లోబడతాను. ఎందుకంటే అపోస్తులు ఏమన్నారు? మేము ఆయన బానిసలం అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ఆయనను సేవించాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలు. క్రీస్తుని ఎక్కడ ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పాడు? హృదయములయందు కదా.
ఎందుకంటే అన్నింటికి మూలం ఏంటిది? హృదయమే. హృదయమే కదా. ఈ హృదయము మనల్ని ఏం చేస్తుందంటే ఎటు పడితే అటు నడిపిస్తుంటుంది. కాబట్టి ఆ హృదయం మీద ప్రభువుగా ఉండాలి ఆయన. కాబట్టి అప్పుడు ఎటు పోవడానికి లేదు. ప్రతిష్ఠించడం అంటే ఏంటిది? ఆ? ప్రతిష్ఠించడం అంటే ఏంటిది? అంటే ఇక అక్కడి నుంచి ఆ ప్లేస్ని చేంజ్ చేయడానికి లేదు కదా. అంటే ఆయనకు చెందింది. ప్రతిష్ఠించడం అంటే ఏంటిది? ఆయనకు చెందింది. ఇక దానికి ఇంకా వేరే దానికి ఆప్షను లేదు. ఆ హృదయాన్ని ఆయనకు అప్పగించేసి ఆ హృదయం మీద ఆయన ప్రభువుగా ప్రతిష్ఠ చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రభువు, మనం ఆయన సేవకులము. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయనను సేవించేటువంటి వారిగా ఉండాలి. అన్ని విషయాలలో ఆయనను సేవించేవాడిగా ఉండాలి. సేవకుల యొక్క పని ఏంటిదంటే వారి యొక్క యజమానులను ఘనపరచడమే. యజమానుని ఘనపరచడమే. దాసులకు ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. వాళ్ళ యజమానుడు ఎలా చెప్తే అలా చేయడం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకు ప్రభు, మనం ఆయనకు దాసులము. కాబట్టి ఆయనకు మనము లోబడి ఉండాలి. అందుగురించే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, ఎంత వండర్ ఉంటుందంటే చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు. యజమానుని గణపరచడం అంటే ఇది. ప్రభువుని గణపరచడం అంటే ఇది. నువ్వు చచ్చిపోయినా, నువ్వు బ్రతికున్నా, నీ శరీరమందు ప్రభువు గణపరచబడాలి. అది యజమానునికి సేవకునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, రిలేషన్. సో మన జీవితం దేని గురించి జీవిస్తున్నాం? మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? ప్రశ్న వేసుకోండి. నిజంగా యేసుక్రీస్తు కొరకు మనం జీవిస్తున్నామా? ఇంకో మాట అంటాడు పౌలు, మీరు భోజనం చేసినను పానం చేసినను మరేమి చేసినను ఆయన మహిమ కొరకు. అలా చేస్తే ఆయనను గణపరిచినట్టు. నీ శరీరం అందు నువ్వు గణపరుస్తున్నావా? నీ బ్రతుకు మూలంగా ఆయనను గణపరుస్తున్నావా? ఒకవేళ మనం చనిపోవాల్సి వస్తే మన చావు ఆయనను గణపరిచే విధంగా ఉంటుందా? అర్థమవుతున్నాయా? కాబట్టి ఆయనను మన ప్రభువుగా హృదయములే అందు ప్రతిష్ఠిద్దాం. ఇట్టి కృపా దేవుని ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.